ఒక బీసీ ఓటరు, ఒక బీసీ పట్టభద్రుడు చాలా సోయితో ఆలోచించాలా. మాదిగల నుంచి పుట్టినటువంటి పట్టభద్రులు సోయితో ఆలోచించాలా. ముస్లిం నుంచి పుట్టినటువంటి, క్రైస్తవుల నుంచి పుట్టినటువంటి పట్టభద్రులు జ్ఞానంతో ఆలోచించాలా. జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి, విసునూరు రామచంద్రారెడ్డి వాళ్ళ మీద యుద్ధం చేసిన చాకలి ఐలమ్మ, ప్రతి చాకలి కులాన్ని గ్రామాలలో రెడ్డి భూస్వాములు అణిచివేశారే. ప్రతి గ్రామంలో రెడ్లంతా మంగళోళ్ళని, చాకలోళ్ళని, మాలోళ్ళని, మాదిగోళ్ళని, పద్మశాలీలని, గౌళ్ళని, ముదిరాజుల్ని, యాదవుల్ని, సమస్త అణగారిన కులాల్ని గ్రామాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ రెడ్డి భూస్వాములు వాళ్ళ పాదాల కింద పెట్టి మనందరినీ నరగొట్టి మన రక్తం తాగి మన ఊపిరి తీసి మనల్ని చంపిర్రే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తావాను? ఓ పట్టభద్రుడా, ఓ డిగ్రీ చదువుకున్న చాకలి కులంలో పుట్టిన పట్టభద్రుడా, యాదవ కులంలో పుట్టిన పట్టభద్రుడా, మాదిగ కులంలో పట్టభద్రుడా, నీ తండ్రిని, నీ తాతల్ని, నీ ముత్తాతల్ని నల్గొండ జిల్లాలో రెడ్డి భూస్వాములు వెలమదొరలు తమ పాదాల కింద పెట్టి నలిపి చంపారు కదా ఈ కాంగ్రెస్ పార్టీ. పట్టభద్రుడైనటువంటి ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నీ తాతని మళ్ళీ నువ్వే చంపుతావు అన్నమాట. నీ తాత ఆత్మని నువ్వే చంపుతావు అన్నమాట. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. గ్రామాలలో ఏం జరిగింది? జానారెడ్డి ఒక రెడ్డి భూస్వామి, కాంగ్రెస్ పార్టీకి ఏలుతున్నటువంటి ఒక దొర, ముఖ్యమంత్రితో సమానమైన వ్యక్తి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి చెప్పిండు, నా తర్వాత మళ్ళా ఒక రెడ్డి, ఇగో ఈయనేం చెప్పిండు. మనం కాదట, ఏనేనట, మనం కాదు, మనం ఓట్లేసేటోళ్ళం, ఆయన తర్వాత ఈయన ముఖ్యమంత్రి. మీరంతా గ్రామాలలో మమ్మల్ని అణిచివేయలేదా? మమ్మల్ని అంతా అణిచివేయలేదా? చాకలి ఐలమ్మని అవమానించిన విసునూరు రామచంద్రారెడ్డి వాళ్ళ వ్యవస్థ మొత్తం, వాళ్ళ బంధువర్గం ఏ పార్టీలో ఉంది? కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇప్పుడు చాకలి ఐలమ్మని రోజు ఆరాధించేటువంటి చాకలి డిగ్రీ చదువుకున్న పట్టభద్రుడు చాకలి ఐలమ్మని, చాకలి కులాన్ని కాంగ్రెస్ రెడ్లు అణిచివేశారు కదా. ఇప్పుడు చదువుకున్న చాకలి పట్టభద్రుడు రెడ్డికి ఓటేస్తాడా? నీ తల్లిని అవమానించినటువంటి గ్రామాల్లో నీ తల్లి నెత్తి మీద పెంట బట్టలు నెత్తి మీద పెట్టి మోసుకొని ఉతికి ఆ రెడ్లకు మొత్తం సేవ చేసి దోపిడీకి గురైనటువంటి ఆ రెడ్డి కాంగ్రెస్ కు ఓటేస్తావా? చాకలాయని సింహాసనం మీద కూర్చోబెట్టాలన్న ధర్మ సమాజ్ పార్టీకి ఓటేస్తావా అని అడుగుతున్నా నేను. ఎవరికి ఓటేస్తావా? ఎవరికి ఓటేస్తావు?